హాయ్ అండి అందరికీ, నేను ఇట్స్ మీ రజనీ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే నేను ఎంతో ఇష్టంగా తినే పిల్లల కోసం స్నాక్స్ బాక్స్ రెసిపీ అయితే చేశానండి. స్వీట్ షాప్లో లాగా కరకరలాడుతూ ఎంత బాగుందో అండి. రిబ్బన్ పకోడీ అయితే నేను చాలా డేస్ నుండి చేయాలనుకుంటున్నాను, కానీ వీలు కాలేదు. ఇంకా ఈ రోజైతే క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈజీగా సింపుల్గా ఒక 10 minutesలో అయిపోతుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఎంత ఇష్టంగా తింటారంటే, నేను చేసింది 3-4 డేస్కి స్నాక్స్ లా అవుతుందని చెప్పి చేశానండి, కానీ 1 dayలోనే అయిపోగొట్టేశారు. అంత బాగుంటుంది, అంత ఇష్టంగా తింటారు. ముందుగానైతే ఒక బౌల్లోకి 1.5 కప్పు బియ్యం పిండి తీసుకొని దాంట్లోకి 1/2 కప్పు శనగపిండి కూడా వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం, కొద్దిగా వాము, చిటికెడంత పసుపు, అలాగే ఇక్కడ రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేసాను. ఇంకా దీంట్లోనే నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి లేని వాళ్ళైతే కొద్దిగా ఆయిల్ని వేడి చేసి దీంట్లో వేసి అంతా ఒకసారి పిండికి నెయ్యి అనేది మంచిగా పట్టిస్తూనైతే మంచిగా కలుపుకోవాలండి. ఇంకా ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేస్తూ అయితే మనం చపాతీల కోసం పిండిని ఎలా తడుపుకుంటామో అలా తడుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మీరు ఒకటి గమనించారో లేదో, చపాతీలు గట్టిగా వచ్చేవాళ్ళు ఒకేసారి వాటర్ని వేసి మనం పిండి అనేది తడుపుకుంటే చపాతీల కోసం కొంచెం చపాతీలు అనేది ఎక్కువసేపు మెత్తగా ఉండవండి. అదే కొద్దిగా వాటర్ వేస్తూ నెమ్మదిగా కలిపితే మనకు చపాతీలు అనేది 2 రోజులైనా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇది మీరు గమనించారో లేదో, ఎవరికైనా చపాతీలు గట్టిగా వస్తున్నాయి అని అనిపించిన వాళ్ళైతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడనైతే ఇంకా నేను పిండి అయితే తడిపి పక్కన పెట్టుకున్నాను కదా, ఇంకా స్టవ్ పైన అయితే ఆయిల్ అనేది అయితే వేడి పెట్టేశాను. ఇంకా ఆ లోపు అయితే నేను ఇక్కడ గుట్టాన్ని అయితే తీసి ఇలా మనకి షేప్స్ వస్తాయి కదండి గుట్టాలలో, అయితే ఇలాంటి బిల్లని అయితే మీకు ఇందాక చూపించినాం కదా వీడియోలో, అలాంటిదైతే సింగిల్ది వేస్తున్నాను. మేమైతే మా సైడ్ దీన్ని అయితే మడుగులు గుట్టం అని అంటాము. మరి మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. ఇంకా మడుగుల గుట్టం లోపల సైడ్ అయితే మంచిగా ఆయిల్ అయితే రాసి దాంట్లోకి కొద్దిగా పిండి అయితే తీసుకొని ఇంక ఇక్కడ క్యాప్ అయితే సెట్ చేస్తున్నానండి. ఇది మిషన్ చాలా బాగుంటుంది, కానీ ఇలా కొంచెం మూత అనేది సెట్ చేసేటప్పుడే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. నేను ఇది ఆల్మోస్ట్ 1.5 year అయిందండి యూజ్ చేసి, అలానే పెట్టేశాను. నేను చేసిన మిస్టేక్ అదే, చాలా గట్టిగా బిగిసిపోయింది. చాలా సేపు ట్రై చేస్తే వచ్చిందండి. తీరా పిండి కలిపాక చూశాను, నేను అంత ముందు చూడలేదు. ఇంకా లాస్ట్కి అయితే వచ్చింది. ఇంకేముంది, ఇలా తిప్పుతూ అయితే మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడెక్కిపోయి ఉంటుంది కదండి, ఇంకా దాంట్లో ఇలా తిప్పుతూ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, మరీ తక్కువగా కాకుండా ఆయిల్లోనైతే ఇలా చూపిస్తున్న విధంగానైతే తిప్పుతూ వేయాలి. దీంతో ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా వేయాలండి, లేదంటే మనకు పైన పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఆయిల్ అనేది. ఎందుకంటే ఆయిల్ పైన డైరెక్ట్గా పెట్టి తిప్పుతూ ఉంటాం కదా. కానీ నిజంగా చెప్తున్నానండి, రిబ్బన్ పకోడీ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా అంతా వేసాక ఒక 5 నిమిషాల తర్వాత ఇంకా రెండో వైపు కూడా ఇలా మెల్లగా తిప్పుతూ 2 వైపులా లైట్గా ఎర్రగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలండి. మరీ ఎర్రగా ముదురు రంగు వచ్చేదాకా చూస్తూ ఉండకూడదు, ఎందుకంటే మనం మళ్ళీ ఫ్రై చేసి తీసాక కొద్దిగా ఫ్రై అయినట్టు అవుతాయి కదండి. ఇంకా అన్నీ ఇలానే వేస్తూనైతే ఇంకా తీసైతే పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్లో ఎలా వేసుకోవాలని మీకు డౌట్ ఏమన్నా ఉందా? అయితే మళ్ళీ వీడియో తీసాను, ఇంకా మళ్ళీ మీకోసం ఈ క్లిప్ కూడా యాడ్ చేశాను. ఇంకా ఈ క్లిప్ కూడా చూసేయండి. ఇలా మెల్లిగా తిప్పుతూ అయితే వేసుకోవాలి. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి, ఎందుకంటే ఇది ఆయిల్ పైన డైరెక్ట్గా వేస్తూ ఉంటాం కదా మనం, అది పైన పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మనకి మిషన్ కూడా కొద్దిగా గట్టిగా వస్తుంది కదా. ఇంకా అంతే, ఇలా మంచి షేప్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడీ అయితే రెడీ అయిపోతుందండి. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేసి చూడండి. బాగాలేకుంటే కామెంట్ చేయండి, బాగుంటే బాగుందని కామెంట్ చేయండి. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే టేస్ట్ అలా ఉంది. మరి నిజంగా చాలా కరకరలాడుతూ, నేను ఇంత బాగా ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంట్లో చేస్తే. నేను ఇదే మొదటిసారి చేయడం, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ వీడియో మీకు ఎలా ఏంటి అనేది కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని